హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తర కాశీ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అమర్దీప్ ప్యాలెస్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ స్టే చేయడం జరిగిందనమాట. ఇక్కడ నుండి అందరూ స్నానాలు చేసి టిఫిన్లు చేసి ప్రస్తుతం గంగోత్రి అయితే బయలుదేరుతున్నాం మేము. టిఫిన్లు అయితే స్టార్ట్ చేశారండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి మార్నింగ్ ఉప్మా అన్నమాట. అందరూ రెడీ అయ్యారు, తినేసి బయలుదేరటమే లేట్ అనమాట. ఫైనల్గా అందరూ బస్సుల దగ్గరికి వచ్చేస్తున్నారు. ఓకే, బస్సులో జర్నీ అయితే స్టార్ట్ చేసామండి గంగోత్రికి. అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి వచ్చేసరికి ఒక ముఖ్యమైన చేంజ్ ఏంటంటే వర్షం అండి. వర్షం మాకు గంగోత్రి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇంకా వదలలేదు, కొంచెం కొంచెం పడుతూనే ఉంది బోర్కి. ఈ వర్షాలకి ఆ రోడ్లు కూడా కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి ఒక రకమైన టెన్షన్ అనమాట. లోపల పోయే కొంది ఎట్లా ఉంటుందో ఏంటో అని ఒక చిన్నపాటి టెన్షన్ అయితే ఉంది ప్రతి ఒక్కరిలో. కానీ గాడ్ గ్రేస్ ఏంటంటే మాకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి మళ్ళీ తిరిగి చేరుకోగలిగాము. ఇది చూశారు కదండి ఈ స్పాట్ వచ్చేసి లాస్ట్ టైము ఇక్కడ ఆగి కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. ఈసారి ఇక్కడ ఆపలేదు, కంటిన్యూగా వెళ్ళాము. అయితే అప్పటికి ఇప్పటికీ ఒక 10 డేస్ ఎగ్జాక్ట్గా ఇదే మంత్లో 10 డేస్ ముందు వచ్చామన్నమాట ఈసారి. సో ఆ ఎఫెక్ట్ వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మంచి వ్యూ కూడా దొరికింది. ఆ మంచు, పొగ మంచు, మబ్బులు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట ఈసారి. చాలా జాగ్రత్తగా వెళ్తే కానీ ఇక్కడ వర్కౌట్ కాదు. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే డ్రైవర్లు మాత్రం ఎక్సలెంట్ డ్రైవర్లు వచ్చారు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. వాళ్ళకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఏది ఏమైనా కానీ. అది చూడండి, మీరు చూస్తున్నారు కదా వ్యూ, ఆ అన్ని మబ్బులు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఎంత బాగా ఆస్వాదించామో అంత భయం కూడా కలిగింది ఒక మాట చెప్పాలంటే. స్వామి చెప్పినట్టు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని ఫస్ట్ నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు. సో అలా అయిపోయింది అన్నమాట పరిస్థితి ఈ ట్రిప్ మాత్రం. చూడండి ఎంత బాగా అనిపించినాయి. యాక్చువల్లీ ఈ వీడియోలో ఇంత జర్నీ పెట్టడానికి కారణం ఏంటంటే ఇలాంటి మంచి మంచి సీన్లు
మిస్ అవ్వకుండా ఉండాలని చేత ఎక్కువ ఈ రన్నింగ్లో ఉన్న వీడియో ఫుటేజ్ని పెట్టాను. అవి మొత్తం కట్ చేస్తే ఆ మంచి మంచి వ్యూ అంతా చూసేవాళ్ళు మిస్ అయిపోతారనే ఉద్దేశంతోనే కంటిన్యూ చేశాను అనమాట. ఇక ఇప్పుడు వచ్చేసి గంగోత్రికి ఒక 9-10 కిలోమీటర్ల దూరంలో ఒక టీ పాయింట్ దగ్గర స్టాప్ అయితే ఆపారు. ఎందుకంటే ఉదయం ఎవరు అందరూ టిఫిన్ చేశారు కానీ టీ తాగింది లేదు పాపం. పైగా ఇప్పుడున్న వాతావరణానికి కొంచెం వర్షము చలి కూడా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి టీ కాపీ ఆపించాము. ప్రస్తుతానికైతే మా బస్సు ముందుంది, ఇంకో బస్సు కూడా రావాలి. అది ఇంకా రాలేదు, వస్తుంది. హరిద్వార్లో బాగానే ఉన్నాయి, మన హోటల్ దగ్గర అమ్మాడు చూడు, బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి అక్కడ మేము టీ కోసం ఆపిన చోట మొత్తం వ్యూ అంతా తీయటం జరిగింది. సెకండ్ బస్ కూడా వచ్చేసిందండి, గురువు గారు వచ్చేసారు. ఈరోజు మనమందరం కూడా బాబా అనుగ్రహంతో ఇట్లాంటి గంగోత్రి యాత్ర దగ్గరికి వచ్చినాము. ఆయన అనుగ్రహం కటాక్షం వలన అందరం ఆనందంగా జర్నీ చేస్తున్నాము. ఇంకా మంచిగా జర్నీ జరగాలని బాబాను ఆ శివుణ్ణి కోరుకుందాము. క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పేసి అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని ఇక్కడికి ఈ యాత్రకు సంబంధించి అన్ని మార్గదర్శిగా నిలబడి అందరినీ లీడ్ చేస్తూ తీసుకుపోతున్న స్వామి గారికి జై. మీకు అందరికీ కాపలాగా వేశాడు బాబా. యూట్యూబ్ లో వస్తుంది ఇది. ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళు టీ తయారు పెట్టండి. జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై సాయిరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివశంకర పార్వతీ పరమేశ్వర నమో నమః. వాసుదేవాయ వాసుదేవాయ సాయినాథాయ ఓం నమో భగవతే సాయినాథాయ ఓం నమో భగవతే సాయినాథాయ. సాయినాథాయ 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 సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఉండాలని భక్తితో నీరు భజనలు చేస్తూ మందిరానికి చేరవస్తిమయ్యా. గురుస్థానులో గురు శుక్రవారము ధూపము నీకు వేసేమంట. రోగ బాధలు తొలగునని స్వయముగా నీవే తెలిపిదివంట. గురుస్థానులో గురు శుక్రవారము ధూపము నీకు వేసేమంట. రోగ బాధలు తొలగునని స్వయముగా నీవే తెలిపిదివంట.
సాయిషా సిరిడి పురమున వెలసిన సాయిషా మా అండాదండ నీ ఉండాలని భక్తితో నీదు భజనలు చేస్తూ మందిరానికి చేరవస్తిమయ్యా వీధి వీధికి భిక్షకు వెళ్ళి వారి కర్మలు కాల్చితివంట బీద సాధలకు నిత్యము నాడు అన్నదానము చేసితివంట వీధి వీధికి భిక్షకు వెళ్ళి వారి కర్మలు కాల్చితివంట బీద సాధలకు నిత్యము నాడు అన్నదానము చేసితివంట నీవు చూపిన సేవా మార్గం చేసే శక్తిని వసగుము సాయిషా సిరిడి పురమున వెలసిన సాయిషా మా అండాదండ నీ ఉండాలని భక్తితో నీదు భజనలు చేస్తూ మందిరానికి చేరవస్తిమయ్యా రోజుకు 3 సత్సంగాలు నిత్యము నాడు జరిపితివంట సత్సంగ సమితిలో సత్సంగాలు జరిపిన ఘనత నీదేనంట రోజుకు 3 సత్సంగాలు నిత్యము నాడు జరిపితివంట సత్సంగ సమితిల సత్సంగాలు జరిపిన ఘనత నీదేనంట ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి మమ్ము చల్లంగా కాపాడు సత్సంగ సాయిషా సిరిడి పురమున వెలసిన సాయిషా మా అండాదండ నీ ఉండాలని భక్తితో నీదు భజనలు చేస్తూ మందిరానికి చేరవస్తిమయ్యా ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి జై సాయిరామ్ साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की నీ పాటలో ఖచ్చితంగా ప్రాణం ఉంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చదువు రాదని ఎవరు చెప్పిన చదువు రాదని చెప్పిన వాళ్ళు తెలుసో లేదు అమృతం మీకుంది. ప్రతిరోజు సాయంత్రం గుళ్ళు 5:30కు భజన జరుగుతాయి. నా బాబా కూడా అనుకున్నాయి కాబట్టి చాలా బాగా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మా బస్సులో పాటలు పాడుతూనే ఉంటారు. రెండోసారి గంగోత్రి శారదాంలో భాగమైన ఒక ధామం గంగోత్రి ధామానికి
చెప్పండి. మేమందరము ఈరోజు స్వామివారి అనుగ్రహం వలన కృపాకటాక్షం వలన ఆశీర్వాదం వలన గంగోత్రి చేరుకొని స్నానాలు చేసి దీపాలు వెలిగించుకొని అమ్మవారికి కానుకలు సమర్పించుకొని దర్శనం చేసుకొని క్షేమంగా గంగోత్రి యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణం జరుగుతున్నది. తిరిగి మళ్ళా బద్రీ యాత్ర మొదలవుతుంది. రేపటి పొదన కేదార్నాథ్ యాత్ర కొరకు ప్రయాణం సాగుట కొరకు స్వామిని మేము అనుగ్రహిస్తున్నాము. ఆశీర్వాదాలను కోరుకుంటూ అందరి తరపున స్వామిని ప్రార్థిస్తున్నాము. స్వామి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జగన్మాతలు ఒకరు ఎవరు చెప్పండి. మాట్లాడి చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏముంది చెప్పండి. పొద్దున ఉత్తరకాశీ బయలుదేరి గంగోత్రి యాత్రకు వచ్చాము. మార్నింగ్ అందరూ వీలైనంత వరకు అందరూ స్నానాలు చేశారు. అమ్మవారి దర్శనం చేసుకొని యాత్ర ముగించుకొని మళ్ళీ వెనక్కి బయలుదేరుతున్నాము. రేపు ఉత్తరకాశీ నుండి రేపు కేదార్నాథ్కి బయలుదేరుతాము. ఓం నమః శివాయ. సేనాథ్ మహారాజ్ की, సేనాథ్ మహారాజ్ की, సేనాథ్ మహారాజ్ की, గంగా मैया की, గంగా मैया की, గంగా मैया की. గంగోత్రి దర్శనం తర్వాత అందరూ భోజనానికి ఉపక్రమించారండి. ఇవాళ దాత ఎవరు? ఇందా పొద్దున పేరు ఎవరు చెప్పారు? దాత ఎవరండి? అన్నా అన్నా ఇందాక దాత ఎవరో చెప్పారు, దాత పేరు ఏం పేరు? వినాయక చవితి సందర్భంగా శ్రీ సాయి సత్సంగ మందిరం అది ఏం లేదు. మందిరం వల్ల శ్రీ సాయి సత్సంగ మందిరం తరపున ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సందర్భముగా శ్రీ సాయి అన్నప్రసాదం సత్సంగ మందిరం వాళ్ళు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. రైట్. అన్నా తీశానన్న, ఫస్ట్ నేనే తీశాను. దానికోసమే కన్నా సెల్ తీసింది బయటికి. వస్తుంది వస్తుంది వస్తుంది, ఒక్క 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఓపిక పడితే వస్తుంది. ఆల్రెడీ వచ్చా అంట్ల దగ్గరికి. ఈరోజు ప్రసాదం ఒకసారి చెప్పన్నా. రైసు, ఆలూ కర్రీ, చింతకాయ చట్నీ, కేసర్. వడ్డించిన వారు ప్రతాప్ రెడ్డి, వాళ్ళ పిన్ని లీలావతి. వారిని వారి కుటుంబాన్ని సాయి దేవుడు ఎల్లవేళలా కాపాడుగాక. హాయ్ అండి, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు గంగోత్రి దర్శనం ముగిసిన తర్వాత సాయంత్రం పూట అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు అందరూ. గంగోత్రి అయిపోయింది, బాగా జరిగిందా? ఎట్లా? 3 సార్లు కూడా చూశారు. లాస్ట్ టైము మేమే 3 hours నిలబడిందా లాస్ట్ టైం. జనం లేరు. బుద్ధుడికి కూడా కేదార్ కూడా ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అవుతుందన్నమాట. మ్యాక్సిమం తగ్గించడానికి చూస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ ఈ మొబైల్లో అప్లోడ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మిగతాది తర్వాత వీడియోలో చూద్దాం. బాయ్, గుడ్ నైట్.